హాయ్ అండి, అందరికీ నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ డిషితా టాక్స్. ఈరోజు మన వీడియోలో చాలా సింపుల్గా టేస్టీగా పూర్ణం బూరెలు ఎలా చేయాలో చూద్దామండి. ఇవి ఇన్స్టెంట్గా చేసుకునేవి. మనము పిండి రుబ్బే పని లేకుండా ఇలా ఒకసారి ట్రై చేయండి. చాలా సింపుల్గా చేసుకోవచ్చు. పండగ అంటే మనం చాలా రకాలుగా పిండి వంటలు చేస్తాం కదా. పిండిని రుబ్బడం మర్చిపోయినా లేదా సింపుల్గా చేసుకోవాలంటే ఇలా ఒకసారి ట్రై చేయండి. ఒక హాఫ్ కప్ వరకు పచ్చెనగపప్పును తీసుకొని వాటర్తో ఒక 2 సార్లు నీట్గా క్లీన్ చేసుకుందాము. దీంట్లో ఒక గ్లాస్ వాటర్ వేసుకొని ఒక 5 నిమిషాలు పక్కన పెట్టిన తర్వాత దీన్ని కుక్కర్లో పెట్టుకొని మీడియం ఫ్లేమ్లో 4 విజిల్స్ వచ్చే వరకు పెట్టుకోవాలండి. ప్రెషర్ పోయిన తర్వాత ఇలా మెత్తగా ఉడికేంత వరకు పెట్టుకుంటే సరిపోతుంది. ఇప్పుడు దీనిలోని వాటర్ మొత్తం తీసేసుకొని మిక్సర్ జార్లో వేసుకొని దీన్ని బరకగా అక్కడక్కడ పప్పులు తగిలేలాగా గ్రైండ్ చేసుకుందామండి. లేకపోతే మీరు పప్పు గుత్తి ఉంటుంది కదా, దాంతోనైనా మెదిపేసుకోవచ్చు. దీనికి హాఫ్ కప్ వరకు బెల్లం తీసేసుకున్నానండి. దీన్ని స్టవ్ పైన పెట్టేసుకొని లో ఫ్లేమ్లో బెల్లం అయితే కరిగించుకుంటున్నాను. మీకు కావాలి అంటే డైరెక్ట్గా పప్పుతో పాటు బెల్లం కూడాను వేసుకొని గ్రైండ్ చేసుకోవచ్చు అండి. కాకపోతే పప్పు మరీ మెత్తగా అయిపోతుంది. నాకు అక్కడక్కడ పప్పులు తగులుతూ ఉండాలని నేనైతే వేసుకోలేదు. మీరు ఒకసారి ట్రై చేయండి. ఇక్కడ బెల్లం కరుగుతూ ఉంది కదా, ఈలోపు నేను ఇన్స్టెంట్గా ప్రిపేర్ చేసుకుంటున్నాం అన్నాం కదా, దీనికోసము ఒక కప్పు వరకు పొడి బియ్యం పిండి ఉంటుంది కదా, అది తీసుకోవాలండి. అలానే ఒక 2 టేబుల్ స్పూన్స్ వరకు మైదా కానీ గోధుమ పిండి, టేస్ట్కి తగ్గట్టుగా సాల్ట్, ఒక హాఫ్ టేబుల్ స్పూన్ బేకింగ్ సోడా వేసి వాటర్ కొంచెం కొంచెంగా వేస్తూ ఇలా చేతితో 2 నిమిషాలు కలుపుకుంటే ఈ కన్సిస్టెన్సీ వచ్చే వరకు కలిపి ఒక 10 నుంచి 15 నిమిషాలు పక్కన పెట్టుకొని చక్కగా పొంగుతాయి. ఇలా అయితే ఈలోపు మనకి లోన పూర్ణం స్టఫ్ అయితే రెడీ అయిపోయింది. ఒక స్పూన్ నెయ్యి వేసి ఇలాచీ పౌడర్ వేసి దించి చల్లారిన తర్వాత రౌండ్ బాల్స్ లాగా కట్టేసుకుందాము. ఆయిల్ అయితే వేసి హీట్ చేసుకుంటున్నానండి. ఆయిల్ అయితే కన్ఫామ్గా పూర్ణము మునిగేంత ఆయిల్ వేసుకుంటేనే పూర్ణాలు చీదకుండా చక్కగా వస్తాయి. ఇప్పుడు లోన పెట్టుకున్న స్టఫ్ని మనము పిండిలో డిప్ చేసేసుకొని ఇలా ఆయిల్లో ఒక్కొక్కటిగా వేసుకొని ఫ్రై చేసుకుందామండి. ఇలా ఒకటి వేసిన తర్వాత కాస్త గ్యాప్ ఇచ్చి మరొకటి వేయండి, లేదా ఒకదానికొకటి అంటుకొని చీదినట్లుగా లోన స్టఫింగ్ మొత్తం బయటకు వచ్చేస్తుంది. ఇలానే అన్నీ కూడాను వేసుకున్నాము. అలానే నేను ఇక్కడ ఒక 10 నుంచి 15 నిమిషాల వరకు పిండిని పెట్టుకోవాలి, అప్పుడే పొంగుతాయి అన్నా కదా, నేను వెంటనే వేయడం వల్ల అంతగా పొంగలేదండి. తర్వాత ఒక 10 నిమిషాలు పెట్టుకొని వేస్తే చక్కగా పొంగాయి. ఇలా మంచి కలర్ వచ్చిన తర్వాత తీసుకుంటే ఎంతో రుచిగా మన పండక్కి ఇన్స్టెంట్గా ఇలా పూర్ణం బూరెలు రెడీ చేసేసుకోవచ్చు. చూడండి ఎంత చక్కగా వచ్చాయో. మీరు ట్రై చేసి ఎలా వచ్చాయో తప్పకుండా కామెంట్ చేయండి. అలానే వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.